So, hello friends. I am Dr. Pragati Gurum. I am consultant interventional cardiologist currently working at AIG Hospitals, Gachibowli. So, చాలా సార్లు క్వశ్చన్ అడుగుతారు బైపాస్ అంటే ఏంటి, స్టెంటింగ్ అంటే ఏంటి, రెండు ఒకటేనా, డిఫరెన్స్ ఉందా అని. సో బైపాస్ అంటే ఏంటి అంటే రెండు మనం చేసేది గుండెకి ప్రొసీజర్స్, అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం కదా. సో కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే కొరనరీస్ ఇవి గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు. సో రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే దానికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఈదర్ బైపాస్ ఆర్ స్టెంటింగ్. సో స్టెంటింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. మనకి గుండె ఓపెన్ చేసి ప్రొసీజర్ చేయాల్సిన పని లేదు. చేతికి ఆర్ కాళ్ళకి సంబంధించిన రక్తనాళాల నుంచి గుండె దాకా వెళ్ళి అక్కడ స్టెంటింగ్ చేసి ఆర్టరీస్ ఓపెన్ చేస్తాం. ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ ఆర్టరీస్ ఓపెన్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం స్టెంటింగ్తోనే ట్రీట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఆర్టరీలో ఉన్న డిసీజెస్ మనం స్టెంటింగ్తో క్యూర్ చేయొచ్చు. కానీ కొన్ని అనాటమీస్ అంటే కొంచెం కాంప్లెక్స్ ఉన్న అనాటమీస్, ఎక్కడైతే కాల్షియం ఎక్కువ ఉందో, బ్రాంచింగ్ ప్యాటర్న్ ఉంది, సో అట్లాంటి అనాటమీ ఉన్న వాళ్ళకి మనము సర్జరీకి పంపిస్తాం. సో సర్జరీని బైపాస్ సర్జరీ అంటాం. బైపాస్ సర్జరీ ఎట్లా చేస్తారు అంటే ఇట్స్ నాట్ అన్ ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇట్ ఈస్ అ ఓపెన్ చెస్ట్ సర్జరీ. అంటే చెస్ట్ ఇక్కడ బ్రెస్ట్ బోన్ ఏదైతే ఉందో బోన్ కట్ చేసి సో హార్ట్ మీద రక్తనాళాలకి బైపాస్ ఛానల్స్ ఇస్తాం. మనకి మెయిన్ రోడ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి ఏదైనా, సో మనం ఆల్టర్నేటివ్ బైపాస్ ఛానల్స్ తీసుకుంటాం కదా, జస్ట్ లైక్ దట్. ఈ మనకి బై బర్త్ వచ్చిన ఆర్టరీస్ ని, బ్లాక్స్ ఉన్న ఆర్టరీస్ ని బైపాస్ చేస్తూ మనము కొత్త బ్లడ్ వెజల్స్ ఇస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైపాస్ సర్జరీ. ఎనీ విచ్ వే బైపాస్ అయినా కానీ స్టెంటింగ్ అయినా కానీ మనం అల్టిమేట్ గా మనం హార్ట్ కి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకుంటాం.